సో అలాంటప్పుడు అబ్బాయిలు ఇలాంటప్పుడు అమ్మాయిలు ఏమంటారు నేను ఇంత చదువుకున్నా కూడా నేను హౌస్ వైఫ్ గా ఉండాలా అని. అలాంటప్పుడు కొంతమంది అంటే మగ పిల్లల్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది, బట్ ఆడపిల్లల్లో మాత్రం అదే విధంగా నేను జాబ్ చేయాలంటే చేస్తాను, లేదంటే లేదు, అంతే. అలా మీతో మాట్లాడడానికి అప్పుడే కాలేజ్ రెడీ అయిపోయారు, వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఆదిలాబాద్ నుండి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు హలో. శ్రీనివాస్ గారు రైట్, కాల్ కట్ అయినట్టుందండి. ముఖ్యంగా పరిచయ వేదిక అనే ఒక దాన్ని మీరు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇద్దరి మధ్యన ఒక అవగాహన రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలి, నువ్వేంటి అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ పరిచయ వేదిక సో ఎంతవరకు ప్లస్ అవుతున్నాయంటారు? ఈ పరిచయ వేదికల వల్ల కూడా మంచి ప్లస్ పాయింట్స్ బాగానే ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఈ నవ్వే డేస్ లో ప్రతి ఒక్కరు చాలా అంటే చిన్న పిల్లల నుంచి ఈవెన్ పుట్టిన పిల్లల నుంచి 2 years నుంచి 8 years వరకు చాలా మంది బిజీగానే ఉంటున్నారు. సో ఈ పరిచయ వేదికలు కండక్ట్ చేసే దాని వల్ల ఏమంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ లాగా అంతా కలుస్తూ ఉంటారనమాట. ఎవరి ఇంట్లో ఎలాంటి అంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కూడాను ఏదైనా ఇంట్లో మ్యారేజెస్ అవుతా ఎవరు వెళ్తున్నారు, జస్ట్ పేరెంట్స్ వెళ్తున్నారు, ఆ టైంకి అటెండ్ అవుతున్నారు, వచ్చేస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ కానీ మామూలుగా రిలేటివ్స్ సర్కిల్స్ కానీ అట్లా డెవలప్ కానీ అట్లాంటి ఆల్మోస్ట్ ఆ రిలేషన్ అయితే తగ్గిపోతుంది. ఈ విధంగా మేము పరిచయ వేదికలు కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ అయి ఉంటారు, రిలేటివ్స్ అయి ఉంటారు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా దానివల్ల మ్యాచెస్ కూడా కుదరడానికి ఈజీగా ఛాన్సెస్ అనేది చాలా టైం దీంట్లో అంటే షార్ట్ టైమ్ లో కుదుర్చుకోవడానికి. అందుకని మన నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. కిరణ్ కుమార్ గారు హలో. కిరణ్ కుమార్ గారు కమల్ గారు ఉన్నారు, మాట్లాడండి. కమల్ గారు హలో. నమస్తే అండి. మేడం నమస్తే. నమస్తే సార్, చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇద్దరు బీటెక్ చేసి ఉంటే అని చెప్పి మాట్లాడారు కదా. అవునండి. అటువంటి వాటిని వీళ్ళు అవగాహన లోపం అంటారా, లేదంటే వీళ్ళకు సరైన అవగాహన కూడా ఉంటారా? అంటే సరైన అవగాహన అనేది కూడా కాదండి. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు అలా డెవలప్ చేసుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ అనేది. నేను బీటెక్ చేసుకున్నాను కదా, నేను ఉద్యోగం అంటే కొంతమంది అమ్మాయిలు నేను ఉద్యోగం ఒక 2-3 years ఉద్యోగం చేస్తానండి, లేకపోతే ఇంట్లోనే ఉంటానండి, నాకు హౌస్ వైఫ్ గా ఉంటాను తర్వాత అని కొంతమంది అంటుంటారు. సో మనం ఏదైనా అరేంజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాగా సఖ్యత అనేది ఫస్ట్ డెవలప్ చేయాలంటే ఒకరికొకరు అభిప్రాయాలు వాళ్ళ వ్యక్తం చేసుకున్న తర్వాత అప్పుడు మనం మ్యాచ్ ఫిక్స్ చేయడంలో ఉన్నటువంటి ఇది ఏం ఇంకా మొత్తం తర్వాత అంటే ప్రాబ్లమ్స్, ఎందుకంటే ముందుగా అన్ని వాళ్ళు కమిట్ అయిపోయి ఉంటారు కదా. సో దాని నుంచి అట్లా ఏం ప్రాబ్లం అనేది వచ్చేది మాత్రం ఉండదు. అవగాహన లోపం అనేది కొంతమందిలో ఉంటుంది, కొంతమంది చదువుకున్నా కూడా కొంతమందిలో ఉంటుంది అవగాహన అనేది. అది మనం అంటే ఫ్యామిలీ దీన్ని బట్టి అంటే తల్లిదండ్రులు కొంతమంది ముద్దుగా పెంచుతుంటే ఎటువంటి కష్టాలు అటువంటి లేనటువంటి పిల్లలకు చాలా కష్టంగానే అనిపిస్తుంది, కొంచెం ప్రాబ్లమ్స్ ఇది అవుతుంది. అంతే తక్కువ అడ్జస్ట్ అవుతారు కారనమాట. బట్ చదువుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది అంటే అడ్జస్ట్ అవుతారు, అది కూడా కాకపోవచ్చు కూడా అలా కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ లో కొంతవరకు కనిపించడం కూడా ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటాయి. ముందుగా ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం వివాహ వ్యవస్థ గురించి. దాని గురించి మీరు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారా? తప్పకుండానండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైపోతుందంటే మ్యారేజ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా నెలకు 60,000 70,000 1,00,000 2 లక్షలు సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళ స్టేటస్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంటి, నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే విషయంలో అసలు వాళ్ళకి అవగాహన నిజంగా అంటేనే లేదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేసి నాకు హై లెవెల్లో నాకంటే బాగా సంపాదించేవాడు కావాలి, అంతే, నన్ను బాగా చూసుకునేవాడు కావాలి, అంతకంటే ఇంకా మిగతా అడ్జస్టింగ్ ఇది కానీ లేకపోతే ఇంకేదని కానీ ఏది లేదు. మేము అదే చెప్తుంటాం పిల్లలకి. అందులో వాళ్ళని రక్షించుకునే ఇది కూడా వాళ్ళ తగ్గిపోతుంది. ఓన్లీ కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్ కానీ పేరెంట్స్ కాన్సెప్ట్ కానీ ఇప్పుడు ఏముంటుంది, పిల్లల్ని చదివించాలా, ఉద్యోగాలు చేయించాలా, మంచి సంబంధాలు చేయాలి, అంతనే. ఇంకా మిగతా ఫ్యామిలీకి కావాల్సిన అట్మాస్ఫియర్ లో ఎలా ఉండాలి, మన ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా మనము సాల్వ్ చేసి అవన్నీ ఎవరు చెప్పటం లేదు ఇప్పుడు తల్లిదండ్రులు. అంటే చెప్తున్నారు అని నాకు తెలిసినంత వరకు అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. సో అవన్నీ మేము ఎలా ఉంటే వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఇప్పుడు మా దగ్గర ఎవరైనా వచ్చి రిజిస్టర్ చేసుకుంటే అబ్బాయిని పిలిపిస్తాము, అమ్మాయిని పిలిపిస్తామన్నమాట. తర్వాత మాట్లాడి నీ ఐడియాస్ ఏంటి, నీ ఎటువంటి అబ్బాయి కావాలి ఏమో అవన్నీ అడిగిన తర్వాత అవన్నీ చూసుకొని వాళ్ళకు తగ్గట్టుగా మేము సెట్ చేసి ఇంట్లో అవగాహన అనేది కల్పించకపోయినా మేము అది క్రియేట్ చేస్తాం. తప్పకుండా అది చెయ్యాలి. అంటే మా తరఫున మనం ఏం మిస్టేక్స్ చేయకూడదు. అంటే తర్వాత వారిద్దరి మధ్యన ఎటువంటి రాకూడదు, ముందుగా మేమే జాగ్రత్తగా తీసుకొని ఒకళ్ళు తెలియకుండా పోతే ఇలా ఉండాలమ్మా ఇలా ఉండాలమ్మా అని చెప్పడం చేయడం అలా చేస్తాం. వారి బాధ్యత మొత్తం మీరు స్వీకరించి చేస్తున్నారు.
చెప్తున్నారు. చాలా మంచి విషయం అండి. అయితే ఈ హై లైఫ్ మ్యాట్రిమోనీ ద్వారా అంటే మీ ద్వారా మంచి సంబంధాలు కుదిరిన వారు చాలా మంది మనతో మాట్లాడడానికి కూడా ఉత్సాహం చూపించారు. కొంతమంది మాటలు విందాం మనం ఇప్పుడు. చాలా గొప్ప పని చేస్తున్నారు. ఆ గొప్ప పనికి ఏంటంటే కంపారిజన్ లేదు. వాళ్ళ వల్ల ఎంతో జీవితాలు బాగుపడుతుంది. ఒక్కవాళ్ళు మనం అండర్స్టాండింగ్, మ్యారేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరులో. నాకు ఒక్కవాళ్ళకి జాబ్ కావాలంటారు, ఒక్కొక్క వాళ్ళు కోడలు జాబ్ వద్దంటారు, ఒకవాళ్ళు ఇట్లా ఉండాలంటారు. వాళ్ళ కోరికలు తగ్గినట్టు వాళ్ళు కల్పించడమే పెద్ద గొప్ప పని. అక్కడ వచ్చి వాళ్ళని మీట్ చేసినప్పటికీ వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళు పొందించినాక మ్యారేజ్ అయినాక వీళ్ళు మనసారా బ్లెస్ చేస్తారు. My name is N.V. Raman and I know this highlightmatrimonial.com. For the past 15 years I know personally Kamla Garu and Ravi Kumar, and not only they are in the services of matrimonial.com, they are also in other activities connected with the social service and other various aspects. They take care of the people. ఆ కప్లెట్ ఏంటంటే వరన్ వరాయతే కన్యా, మాతా విత్తం, పితా ధనం, బంధుజన భోజన ప్రియగా అంటారు. అంటే వరన్ వరాయతే కన్యా, కన్యా వరాయతే వరన్ అట్లా చెప్పాలి. కన్యా వరాయతే వరన్ అంటే మదర్ దగ్గర వెళ్ళి ఒక కన్య ఏమంటది, నాకు వరుడు ఇట్లా ఉండాలా, ఇట్లా చెయ్యాలా అని చెప్తుంది. సో వాళ్ళ మదర్ వచ్చి కమల గారి దగ్గర మాకు కావలసిన అబ్బాయి ఇట్లా ఉండాలా, మీరు చూడండి అని చెప్తే షీ విల్ టేక్ కేర్ వాట్ ఎవర్ దే వాంట్. ఆ ఆస్పెక్ట్ అంతా చూసి రికమెండ్ చేస్తారన్నమాట. కొంతమంది ఉన్నారు బిజినెస్ గురించి పనిచేస్తారు. ఆ బిజినెస్ గురించి పని చేస్తూనే లేదు, ఓన్లీ ఫర్ సర్వీస్ పర్పస్, నాట్ ఓన్లీ ఫర్ వన్ కమ్యూనిటీ అది అని కాదు. ఆల్ వెరైటీస్, నో కాస్ట్, నో క్రీడ్, ఎవ్రీథింగ్. షీ ట్రీట్ ఆల్ పీపుల్ ఈక్వల్లీ అండ్ అరేంజ్ ద మ్యారేజెస్. ఇప్పుడు ఉంటున్న ట్రెండ్ ఎట్లా ఉందంటే టెక్నాలజీ ట్రెండ్, హై లైఫ్ లా ఇప్పుడు వాళ్ళకి టైం లేదు ఫాదర్ మదర్ కి చూడాలా అది ఇదని. సో పిల్లలే తయారు చేసుకుంటున్నారు. ఓకే నాకు వరుడు ఇట్లా ఉండాలని చూసి లవ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. బట్ దీంట్లో ఒక 50% కాదు 80% ఫెయిల్ అయిపోతుంది ఇటువంటి మ్యారేజ్ లో. బట్ అరేంజ్డ్ మ్యారేజ్ అట్ ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ మ్యారేజ్. అటువంటి సర్వీస్ చేయడం చాలా గొప్ప సర్వీసు. అది కూడా ఒక పేరెంట్స్, ఫాదర్ మదర్ వచ్చి ముంగట కూర్చొని వరుడితోని వాళ్ళతో మాట్లాడుకుని సంబంధం కుదురుతున్నట్లుగా చేపిస్తున్నారు. ఇది ఒక మంచి గొప్ప విషయం, ఎవరు మర్చిపోరు జీవితంలో. నా దగ్గర ఎవరైనా వచ్చి రెఫర్ చేస్తే నేను ఫస్ట్ రెఫర్ చేసేది కమలా గారు ఉన్నారు. వన్ అచీవ్మెంట్ విత్ దర్ ఈస్ whether people are coming for Swayamvaram, the presence of the people is less or more, no problem. But with great spirit she will do. That's a great thing. And not only in Hyderabad center, she goes to Anantapur, Guntur, all the district headquarters she goes and spread. And I am very happy. And they are coming into 12th year completion. And I wish they should go to 25th year and they should celebrate the 25th year. ఇక నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు మిర్యాలగూడ నుండి మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో కమల్ గారితో మాట్లాడొచ్చు. ఓకే 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 మేడం. మీ పేరేంటి మేడం? మీ యాంకర్ గారు మీ పేరేంటండి? గౌతమి అండి. గౌతమి, ఓకే థ్యాంక్ యూ. చాలా రోజులు ఫోన్ కలిసింది. కమలా గారికి ఇవ్వండి. మాట్లాడండి మేడం, వింటున్నారు. కమలా గారు బాగున్నారా మేడం? సార్ బాగున్నాం సార్. నమస్తే. నమస్తే అండి. నేను చాలా సార్లు మీ ఆఫీస్కి వచ్చాను మా అమ్మాయి గురించి. నమస్కారం, బాగున్నారా? బాగున్నామండి. ప్రజెంట్ మా మేనకోడలు ఉందండి మ్యారేజ్ కి. ఓకే సార్. మరి వివరాలు చెప్పమంటారా లేకపోతే కలవాలా మీకు పర్సనల్ గా? మీరు ఇప్పుడు అంటే నాది 9246353925 నంబర్ ఉంది కదా, ఆ నంబర్ కి ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి. నేను ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత చూసి నేను మరి మీకు కాల్ బ్యాక్ చేయడం అలా జరుగుతుంది సార్. తప్పకుండా చూస్తాను నేను. ఆఫీస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇప్పుడు పంజాగుట్టలో ఉందండి. ఎర్రమంజిలి కాలనీ బస్ స్టాప్ ఉంది కదా, దాని ఆపోజిట్ నా మీకు రెడ్ రోజ్ రెస్టారెంట్ ఉంది, దానిపైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది మ్యారేజ్ బ్యూరో ఇప్పుడు. సో మీరు అక్కడ పర్సనల్ గానే రావచ్చు,
లేదంటే మీరు ఇప్పుడు డీటెయిల్స్ అంతా ఇవ్వండి, తర్వాత మరి వీలు చూసుకొని రావడానికి ట్రై చేయండి సార్. రైట్ అండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్తున్నారు మేనకోడలికి సంబంధం చూడాలని. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి, పిల్లల ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి. ముందుగా దేన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు అండ్ పేరెంట్స్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. పేరెంట్స్ కి ఆలోచనలు అంటే మా అమ్మాయి బాగుండాలా, మంచి ఎవరు, అది కామన్, అది జనరల్ థింగ్ అనమాట. కానీ అమ్మాయిలు వాళ్ళ ఐడియాస్ ప్రకారం మేము వెళ్తుంటామండి. ఇప్పుడు పేరెంట్స్ వస్తారు, పేరెంట్స్ వచ్చి వాళ్ళ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ అంత డీటెయిల్స్ అంతా ఇచ్చి ఫొటోస్ అంతా అయిన తర్వాత మేము ఒక 1 వీక్ టైం తీసుకుంటాం. 1 వీక్ తర్వాత వాళ్ళతో అమ్మాయితో ఫస్ట్ అన్ని ఫీడ్బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక అమ్మాయితో అంత ఫ్రీగా. ఇప్పుడు చాలా మంది మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళు కానీ పేరెంట్స్ వచ్చి ఒకసారి వెళ్ళిపోతే తర్వాత మిగతా అంతా కమ్యూనికేషన్స్ అంతా మేము వాళ్ళతోనే డైరెక్ట్ గా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే కదా రేపొద్దునే లైఫ్ లీడ్ చేయాల్సింది. పేరెంట్స్ ఉంటే ఇంపార్టెంట్. ఆ మ్యాచ్ కుదిరేటప్పుడు పేరెంట్స్, మిగతా అవన్నీ కుదిరేంత వరకు మాత్రం ఇంపార్టెన్స్ వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు మాత్రం. అందుకే వాళ్ళతోనే మేము కాంటాక్ట్ చేసి వాళ్ళ ఐడియాస్ ప్రకారం వాళ్ళ ఇష్టాయిష్టాల తోటి బాగా ఓపిగా మీరు ఎన్ని సంబంధాలు అన్నా చూడండి, మంచిగా మేము 100% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మీరు ప్రొసీడ్ కాండి అని మేము చెప్తూ ఉంటాము. అలాగే బాగా మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కమల్ గారు ఉన్నారు స్టూడియోలో, మాట్లాడండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని వచ్చిన క్వశ్చన్ అడుగుతానండి. అడగండి. నేను మామూలుగా మా అబ్బాయి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ మాది కూడా ఫైనాన్షియల్లీ సౌండ్ ఫ్యామిలీ అండి. ఓకే ఓకే. కానీ మేము అప్రోచ్ అవుతుంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ అంత ఇంట్రెస్ట్ గా మ్యారేజ్ సెటిల్ చేస్తున్నట్లేదు సార్ మేడం. అది మీకే కాదు సార్, ప్రతి ఒక్క అబ్బాయిలో బ్రైడ్ గ్రూమ్ పేరెంట్స్ కూడా మేము కట్నం అడగట్లేదండి ఎక్కడ కూడా. ఓకే ఓకే. మేము ఏమి ఎటువంటి అంతేగా మా అబ్బాయి కూడా వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి. ఓకే ఓకే. అతను కూడా పర్సనాలిటీ వైజ్ కూడా బాగుంటాడండి. ఎక్కడ జాబ్ చేస్తాడు మీ అబ్బాయి? ఏమండి మీ అబ్బాయి ఎక్కడ వర్క్ చేస్తున్నారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. మీరు ఒక పని చేయండి సార్, మీరు ఇప్పుడు ఇట్లా సఫర్ అవుతున్నారు కదా, మీరు తప్పకుండా మమ్మల్ని వచ్చి పర్సనల్ గా వచ్చి కలవండి. లేదంటే మీ డీటెయిల్స్ అంతా మాది highlifematrimony@yahoo.com అని ఉంది కదా, మీ అబ్బాయి ఫోటో బయోడేటా అంతా దానికి ఫార్వర్డ్ చేయండి. నేను తప్పకుండా ఖచ్చితంగా చూసి నేను మీకు మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సార్. ఇది మీరు ఒకరే కదండి, చాలా మంది అబ్బాయిల పేరెంట్స్ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. చాలా మంది అంటే చాలా ఉద్యోగం చేస్తుంటే మటుకు పేరెంట్స్ మటుకు ఏదో కారణంతో, అది పేరెంట్స్ కారణం అంటారా లేకపోతే అమ్మాయిల కారణం అంటారా? కాదండి, పేరెంట్స్ కారణం అండి. సో వాళ్ళు కూడా ప్రతిదీ ఆలోచిస్తారు కాబట్టి పేరెంట్స్. రైట్. ఇక నెక్స్ట్ కాలర్ రామ్లాల్ నాయక్ గారు మంచిర్యాల నుండి మాట్లాడుతున్నారు. రామ్లాల్ గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అయితే ఇక మనం లవ్ మ్యారేజెస్ విషయానికి వస్తే మీరు అరేంజ్ చేసేవన్నీ ఇప్పుడు ఎదుటి వారి ఇష్టాలన్నీ పరిశీలించి మీరు కూడా అబ్జర్వ్ చేసి ఈ మ్యారేజెస్ ని అరేంజ్ చేస్తున్నారు. బట్ వీటిలో కూడా ఎక్కడొక్కడ మీకు ఫెయిల్యూర్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. సో ఆ ఫెయిల్యూర్స్ బట్టి చూస్తే లవ్ మ్యారేజెస్ బెటర్ అంటారా, అరేంజ్డ్ మ్యారేజెస్ బెటర్ అంటారా? నాకు తెలిసి 80% వరకు అరేంజ్డ్ మ్యారేజెస్ బెటర్ అండి. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ అంటే ఇప్పుడు మా దగ్గరికి డైవర్స్ చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఇవే ప్రాబ్లమ్స్, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము కానీ మాకు ఎందుకో 5 years నుంచి లవ్ చేసుకున్నామండి, మ్యారేజ్ 1 year అయింది, మాకు నచ్చటం లేదు, అందుకే మేము డైవర్స్ తీసేసుకునేస్తున్నాము అంటే ఇలాంటివే వస్తుంటాయి. పేరెంట్స్ అంటే పేరెంట్స్ అన్ని విధాలుగా వీళ్ళు ఒకటే కాదు కదా, ముందు ఫ్యూచర్ కూడా చూస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది చూస్తారు. లవర్స్ ఏం చేస్తారో అబ్బాయిని మాత్రమే చూస్తారు, ఒకళ్ళు ఉంటే ఉద్యోగం అది చూసుకుంటారు, అందము ఉద్యోగం తప్ప ఇంకేదో అందం ఉద్యోగం కూడా చూడరు. ఏదో చూసినా నాకు నచ్చింది చేసేసుకునేస్తున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి, మీకు కూడా ఇప్పుడు తెలిసే ఉంటుంది ఎన్నెన్నో. సో నాకు తెలిసినంత వరకు అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్. కొంతమందిలో ఇప్పుడు ఈ మధ్య కొంచెం నేను ఒక 5-6 months లో అబ్జర్వ్ చేస్తున్నాను, అరేంజ్డ్ మ్యారేజ్ కి ఎక్కువ ఇది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది కదా. లవ్ మ్యారేజెస్ అంటే ఒకవేళ లవ్ మ్యారేజ్ ఒకవేళ వాళ్ళు ఇంకా మొండిగా ఇచ్చేసుకున్నా కూడా, సో అప్పుడు కంపల్సరీగా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. లేదు మాకొద్దు ఇష్టం లేదు పేరెంట్స్ ఒప్పుకోకపోతే తర్వాత 1 or 2 years కి మరి రిటర్న్ వచ్చేస్తారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్ ని వీళ్ళు ఫేస్ చేయకూడదు. పేరెంట్స్ ముందుగా ఆలోచించేసి వాళ్ళతో వీళ్ళు ఇది చేస్తే అది కూడా బాగా లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. సో నెక్స్ట్ కాలర్ అర్చన గారు మాట్లాడుతున్నారు. అర్చన గారు. హలో అర్చన గారు మాట్లాడండి. హలో, మేము కోటి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. మా ఆడపడుచు అండి అపర్ణ అని. ఓకే. తనకి మేడం మ్యాట్రిమోనీ నుంచి ఏదైనా సంబంధం చూసారేమో, ఎట్లా డీటెయిల్స్ తెలుసుకోవడానికని.
మీ అమ్మాయి ఏం చేస్తుందమ్మా? తను MBA చేసిందండి. ప్రస్తుతము ICICI బ్యాంక్ ఉంది కదా, గచ్చిబౌలి హెడ్ ఆఫీస్, అందులో జాబ్ చేస్తుంది. బ్యాంక్ లో జాబ్ చేస్తుందా? డేట్ ఆఫ్ బర్త్ అది ఎంత? తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 86 అండి. 1986. 1986. ఓకేనమ్మా. మీరు నాది highlifematrimony@yahoo.com అని ఉంది కదా, దానికి ఫార్వర్డ్ చేయండి. లేదంటే మీరు నా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అంతా ఇవ్వండి. వీలైతే కోటిని అంటున్నారు కాబట్టి పంజాగుట్ట జస్ట్ 10 minutes అనమాట రావచ్చు. వచ్చే పర్సన్ గా కలిసి. మీరు ఏ టైమ్స్ లో ఉంటారండి? నేను ఆఫీస్ లో 2 తర్వాత ఆఫీస్ లో అవైలబిలిటీ ఉంటానమ్మా. నేను అక్కడ ఉంటాను, 2 తర్వాత ఉంటాను. మీరు అక్కడికి రండి తప్పకుండా. ఓకేనండి. సో హై లైఫ్ మ్యాట్రిమోనీ ద్వారా ఎవరైనా సంబంధాలు మంచి సంబంధాలు కనుక మీ ముంగిట్లోకి రావాలనుకుంటే మీరు వెనకాల డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. లేదా పర్సనల్ గా కలవడానికి వాళ్ళ ఆఫీస్ కి కూడా మీరు రీచ్ అవ్వచ్చు. అడ్రసెస్ అన్ని కూడా మేము ఇక్కడ ప్లే చేస్తున్నాము. వాళ్ళ అడ్రస్ కి వెళ్లి మాట్లాడండి, పర్సనల్ గా మాట్లాడొచ్చు. అలాగే మీరు సైట్ లో కూడా మేడం ని కలిసి మాట్లాడే అవకాశం కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చెప్పండి, ఇప్పుడు ఎక్కువగా మ్యారేజెస్ లో ఫెయిల్యూర్ కేసెస్ లో ఒకవేళ కనుక వాళ్ళు డివోర్స్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయడం, అంటే మీరు అరేంజ్ చేసిన మ్యాచెస్ కాబట్టి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుని అట్లీస్ట్ వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం లాంటివి కూడా ఏమైనా చేస్తాయా? చాలా చేశామండి. సో అంటే బాధ్యతగా మీరు యాక్చువల్లీ పేరెంట్ చేయాల్సిందంతా మీరు మీద వేసుకుని చేస్తాం. మేము మ్యారేజ్ కుదిరించిన తర్వాత ఒక 6 months వరకు మేము వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటామండి. అంటే మనం ఏమైనా తప్పులు చేస్తున్నామో వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారంటే ఒక వెళ్ళని కూడా లేదు. ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఏమి అని చెప్పనని మేము వాళ్ళ కాంటాక్ట్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను మేము సాల్వ్ చేస్తాం. అంటే మామూలుగా అంటే పెళ్లిళ్లలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండకూడదు అని అంటారు, కానీ మేము అలా కాదు. ఒక మా దగ్గరకు వచ్చారంటే వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ట్రీట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలుగా కష్టం కానీ నష్టం కానీ పోవడం చూడడం, వాళ్ళ పెళ్లి కుదిరేంత వరకు మేము దగ్గరుండి మేము అన్ని హెల్ప్ చేయడం చేస్తూ ఉంటాం అనమాట. అందుకే మేము మ్యాచ్ కుదిరించిన మ్యాచెస్ అంతా మాకు నచ్చాలి, వాళ్ళతో పాటు మాకు, ఎందుకంటే మేము కూడా వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్, వాళ్ళు మాకు ఫ్యామిలీ మెంబర్ అవుతారు. సో అందుకని వాళ్ళతో పాటు మాకు కూడా నచ్చాలన్నమాట. అలాంటప్పుడే మేము చూసుకుని వెళ్లి కుదిరించడం అవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి బాగా మాకు మధ్య రిలేషన్ మంచి ఇదిగా ఉంటుందన్నమాట. సో ఈ మధ్య కాలంలో అబ్బాయిల్లో చాలా మందిని చూస్తున్నాం లేట్ మ్యారేజెస్, అంటే 30+ వచ్చేసాక గానీ అలా చాలా లేట్ అవుతుంది. వాళ్ళు అప్పుడు మ్యాచెస్ వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్, తర్వాత ఎర్నింగ్ అంటారు, ఇయర్స్ అంటారు, అది ఇవన్నీ అయిపోయాక మ్యారేజ్ వరకు వచ్చేటప్పటికి టైం టేకన్ అయిపోయి లేట్ అయిపోతుంది. సో మ్యాచెస్ కుదరట్లేదు. అలాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు ప్రాబ్లం? వాళ్ళ ప్రాబ్లమ్స్ అది మేము కూడా చాలా మంది చెప్తున్నాము. ముందు ఒక 10 years బ్యాక్ అంటే అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అని అంటే చాలు పెళ్లి చేసేవాళ్ళు, ఈజీగా మ్యాచ్ కుదిరిపోయేది. అంటే ఇప్పుడు అమ్మాయిల రిక్వైర్మెంట్స్ పెరిగిపోయింది. సో అబ్బాయిలది కూడా తప్పు కాదనమాట. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే మన మ్యారేజ్ కావాలంటే ఫస్ట్ పెళ్లి చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత అన్ని సెటిల్మెంట్ చేసుకోవాలి, ఈ ఇంట్లో ప్రతి ఒక్కటి ఉండాలి, హౌస్ అది ఉండాలి, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఉంటేనే మనకు అమ్మాయి దొరుకుతుంది అనే దీంట్లో అక్కడ స్టాండ్ బై అయిపోయినారు పిల్లలు. ఒక 10 years నుంచి మేము చూస్తున్నాం కదా. అంతకుముందు అలా కాదు, ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ బ్యాక్ ఉందంటే బాగా ఇచ్చి చేసేసేవాళ్ళు అనమాట. ఈజీగా పెళ్లిళ్ళు అయిపోయి పెద్దవాళ్ళ తరఫున అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. సో వాళ్ళు సెటిల్ అయిపోయేటప్పటికి 20, 22, 23 ఏళ్ళకి జాబ్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు సెటిల్ అయ్యేటప్పటికి 2, 3 years, 4 years అయిపోతుంది. 28, 9, 30 years అలా వచ్చేస్తుంది. కాబట్టి అలా విధంగా లేట్ అయిపోతుంది. సో ఇక్కడ అమ్మాయిల రిక్వైర్మెంట్స్ పెరిగిపోయే దాని వల్ల అబ్బాయిలకి లేట్ అవుతుంది. అర్థమైందా? అక్కడ చిన్న లాజిక్ అనమాట. అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు మనకు అమ్మాయి దొరకదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు అబ్బాయిలు. చాలా మంది అసలు ఎట్లా వాళ్ళ ఫీలింగ్స్ అంటే నిజంగా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మా దగ్గరకు ఎందుకు మాకు ఎన్ని ఉన్నాయి కదా, మాకు ఎందుకు కుదరటం లేదు అని. ఈ మధ్య ఒకవేళ ఏజ్ కొంచెం ఇప్పుడు అబ్బాయి 71, 72 బార్ ఉన్నారనుకోండి, అబ్బాయికి మ్యాచ్ కావాలనుకుంటే 75, 76 కావాలా అంటే ఆ ఏజ్ లో ఒక 2, 3 years గ్యాప్ చూస్తారు. కానీ అబ్బాయిలు అలా చూస్తారు. అమ్మాయిలు ఏం చేస్తారంటే మాకు 1 year కావాలా ఏజ్ గ్యాప్. అమ్మాయికి ఏజ్ ఎక్కువైపోయింది, అబ్బాయి కూడా ఏజ్ ఎక్కువైపోతే ఎలా అవుతుంది? సో మా అమ్మాయికి ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి మాకు జస్ట్ 6 months, 1 year అట్లా ఉంటే చాలు. సో ఆ దీంట్లో కూడా అబ్బాయిలకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉందన్నమాట. సో ఇప్పుడు అమ్మాయిల్లో అంటే ఇంతకు ముందు అబ్బాయికి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఏజ్ ఉందంటే వెంటనే సంబంధం క్యాన్సిల్ చేసేవారు. బట్ ఇప్పుడు ఎలా అంటే సంబంధం అబ్బాయికి ఏజ్ ఎక్కువైనా పర్వాలేదు, బట్ అబ్బాయి సెటిల్ అయిపోయి ఉండాలి, యుఎస్ కన్నా తీసుకెళ్లిపోవాలి అమ్మాయిని. ఇలాంటివి ఎక్కువైపోయినాయి. మీ దగ్గర కూడా ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయంటారా? అంటే ఏజ్ ఎక్కువైనా కూడా ఎవరు ఒప్పుకోవటం లేదండి. అన్ని హంగామాలు కావాలి. అబ్బాయి యుఎస్ లో ఉంటే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి అందం ఉండాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఏజ్ గ్యాప్ తక్కువ ఉండాలి. ఏజ్ ఎక్కువైతే ఎవరో ఒక 100కి 1, 2 పర్వాలేదు. 7 ముందు పూర్వకాలం 10 years, 15 years, 8 years అలా ఏజ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు 8 months, 6 months, 1 year, 2 years కంటే ఎక్కువ ఎటువంటి పూర్ ఫ్యామిలీ అయినా కూడా ఏజ్ గ్యాప్ 5 years దాటిన తర్వాత ఇవ్వటం లేదండి. సో అమ్మాయిలకు ప్రతి ఒక్క హంగామా కూడా కావాలి, అన్ని వెల్ సెటిల్డ్ మ్యాచ్ కావాలి. అంటే వాళ్ళ
ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా ఇప్పుడు అబ్బాయిల్లో చాలా మోసాలు అవన్నీ ఎక్కువైపోయినాయి కదా, పేరెంట్స్ కూడా భయపడుతున్నారు అనమాట. అలా క్రియేట్ చేసుకున్నారు అబ్బాయిల్లో కూడా. అందుకే మ్యారేజ్ ముందున్నంత ఇదని చెప్పి ఇప్పుడు మ్యారేజ్ వ్యవస్థ అనేది ఇదనేది టోటల్లీ చేంజ్ అయిపోయిస్తుంది అనమాట. ముందులాగా లేనే లేదు. చాలా వ్యవస్థనైతే చాలా కష్టం వ్యవస్థ. మళ్ళీ ప్రతి ఒక్క ఇంట్లోనే ఒకరు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. మ్యారేజ్ విధంగా మ్యారేజ్ కాకుండానో, లేట్ అయిందనో, కాకపోవడమో, మ్యారేజ్ డైవర్సల్ కావడం, ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఇంట్లోనే ఫేస్ చేస్తూనే ఉన్నారు. చాలా ప్రాబ్లం గా. నెక్స్ట్ కాలర్ నారాయణ గారు దిల్సుఖ్ నగర్ నుండి మాట్లాడుతున్నారు. నారాయణ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కమలా మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇందాక మీరు అన్నారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే కన్నా 80% అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్, మా దగ్గరికి ఎంతో మంది డైవర్స్ కోసం వస్తున్నారని చెప్పారు ఒక 2 నిమిషాల ముందు టీవీలో. అవునండి. దయచేసి మేడం అలా చెప్పకండి. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే 100% బెటర్. నేను అన్నాను 80% అని అన్నానండి. మేడం ఒక విషయం, ఓకే అరేంజ్ మ్యారేజ్ 0 సెట్లు అవన్నీ కామన్, బట్ లవ్ మ్యారేజ్ అనేది 100% బెటర్. యూనో అండర్స్టాండింగ్ ఉంటది, వాళ్ళ ఇష్టానుసారంగా. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని బాగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు అలా చెప్తున్నారు. అందరూ అలా ఉండరు కదా సార్. ప్రతి ఒక్క లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా మంది ఉన్నారు, చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. అంటే మీరంటే మీ ఒక్క గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. మాకు 10 మంది ఎంతో మంది వస్తుంటారు కదా, అక్కడ తెలిసిపోతుంటా. అంటే లవ్ మ్యారేజ్ కష్టం అనుకోసం అడ్జస్ట్ అయ్యి అండర్స్టాండింగ్ లో ఉంటే మాత్రం ఈజీ లవ్ మ్యారేజే బెటర్. మీరు చెప్పినట్టుగా 1 year 2 years వాళ్ళిద్దరు ఒకరికొకరు పరిచయాలు పెరుగుకొని వాళ్ళంతా ఇది చేసుకుంటుంటారు కాబట్టి. సో అండర్స్టాండింగ్ అనేది లవ్ మ్యారేజ్ కి ఒకటే, అరేంజ్డ్ మ్యారేజ్ కి ఒకటే, అంతే కదండి. సో దీంట్లో అయితే కొంచెం పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. అది రేపు పొద్దున్న ఏదైనా చిన్న క్లాష్ అయినా వాళ్ళు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. కంపల్సరీగా వస్తారు, రిలేటివ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అమ్మా నాన్నలు వస్తారు, చుట్టుపక్కల అంతా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫ్యామిలీ మెంబర్ వస్తారు కాబట్టి. సో అదే విధంగా లవ్ మ్యారేజ్ కూడా వస్తారు. ఇంకేదో తప్పదేదో చేసుకున్నారు అని చెప్పి ఆ పేరెంట్స్ లో ఆ భావం అనేది టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ అయ్యి, సరే మా అబ్బాయి లవ్ మ్యారేజ్, మా అబ్బాయి చేసుకుంటున్నాడు, ఆ అబ్బాయికి నచ్చితే మాకు చాలు అనే కొంతమంది పేరెంట్స్ ఉంటారు. మాకు ఇష్టం లేదు అమ్మాయిని చేసుకున్నాడు అందుకే వాడు కర్మ అనుభవించిన అనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటుంటారు కొంతమంది. సో డిఫరెంట్ కదా ప్రపంచం అంటే. మీరు ఒక మ్యారేజ్ సెటిల్ చేసిన వాడి సిస్టర్ మనతో మాట్లాడుతున్నారా, చూద్దాం. కి మ్యాచెస్ చూస్తున్నారు 2 years నుంచి. ఇప్పుడు ఫైనలీ తనకి మ్యారేజ్ అయిపోయింది డిసెంబర్ లో. హై లైఫ్ మ్యాట్రిమోనీ త్రూగా చాలా మంచి మ్యాచ్ వచ్చింది. ఇంకా మా కజిన్స్ కి, 2 cousins కి కూడా చాలా మంచి మ్యాచ్ వచ్చింది. వాళ్ళకి కూడా మ్యారేజ్ అవుతున్నది ఇప్పుడు ఈ ఇయర్ లో. సో ఎవరికైనా మంచి మ్యాచ్ కావాలంటే హై లైఫ్ మ్యాట్రిమోనీని అప్రోచ్ చేయండి. వాళ్ళు చాలా గుడ్ సర్వీసెస్ ఇస్తున్నారు. నేను హై లైఫ్ మ్యాట్రిమోనియల్ గురించి చాలా చోట్ల విన్నానండి. మా రిలేటివ్స్, ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారాను. నేను ఏదో అనుకున్నాను, ఏదో మ్యాట్రిమోనియల్ అంటే వాళ్ళు ఎలాంటి మ్యాచ్ ఇస్తారో నాకు అది తెలీదు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం ఏంటి, వాళ్ళు మాకు ఇంత ప్రొవైడ్ చేశారు, వాళ్ళు మంచి మ్యాచ్ కుదిరించారు మా బ్రదర్ కనీను. మేము 4 years నుంచి మా బ్రదర్ కోసం ఇక్కడ అక్కడ ఎన్ని సంబంధాలు చూసామో, కానీ హై లైఫ్ మ్యాట్రిమోనియల్ వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు ఏదో అలాగా పేపర్లో యాడ్ అవ్వడం ఏంటి అవి కాదు. నిజంగా మన ఇంట్లో మనం ఎలా పెద్దల ద్వారా మ్యాచ్ కుదిరిస్తామో వాళ్ళు కూడా మనకు అంత ప్రొవైడ్ చేసి ఒక మంచి మ్యాచ్ కుదిరించారు. ఒకవేళ మీరు కూడా ఇక్కడ అక్కడ కాకుండా హై లైఫ్ మ్యాట్రిమోనియల్ వెళ్ళండి, మీకు తప్పకుండా ఒక మంచి మ్యాచ్ వాళ్ళు కుదిరిస్తారు. సో మంచి మ్యాచ్ కుదిర్చిన వాళ్ళందరి అభిప్రాయాలు కూడా మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో హై లైఫ్ మ్యాట్రిమోనీ అనేది ఒక జెన్యూన్ సంస్థ అని వాళ్ళందరూ చెప్తున్నారు. మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఒక మంచి సంబంధాన్ని చూడాలనుకుంటే గనక హై లైఫ్ మ్యాట్రిమోనీ సంస్థను మీరు సంప్రదించండి. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. కమల్ గారు మీకు అన్ని విధాలుగా మంచి సర్వీసెస్ అందించే ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు కామన్ గా వారందరూ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి నుంచి మీది డిఫరెంట్ అనుకోవడానికి మీ ప్రత్యేకత ఏంటి? మేము డిఫరెంట్ అంటే కొంతమంది మ్యాట్రిమోనియల్స్ ఏం చేస్తున్నారు, ఊరికే అడ్రస్ అది ఇవ్వడము, కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చేస్తారు, కొంతమంది ఇస్తారండి. మేము అలా కాదు, ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటి. ఒక్కొక్కసారి మాకేమవుతుందంటే మ్యాచెస్ అంతా మొత్తం ఎంగేజ్మెంట్ వరకు వస్తుంది అనమాట. ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి, ఇప్పుడు లైఫ్ అంటే అమ్మాయికి ఒకటే అబ్బాయికి ఒకటే, ఇద్దరికి పోతే అమ్మాయికి డిఫరెంట్ కాదు అబ్బాయికి డిఫరెంట్ కాదు. సో అలాంటప్పుడు మ్యాచ్ కుదిరే ఇన్ఫర్మేషన్ ముందు ఒక 1 week 10 days అట్లా మాకు కొన్ని మ్యాచెస్ అలా అయ్యాయనమాట. ఏదో
ఒక చిన్న ప్రాబ్లం రావడం. కొంతమంది ఏం చేస్తున్నారు, అసలు అయిపోయింది కదా ఈ ప్రాబ్లమ్స్, ఇంకా వాళ్ళ ఇష్టంలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. చేసి మేము అంటే మా తరఫున మాత్రం, ఎందుకంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ అయిన తర్వాతనే రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు అది డిఫరెంట్. పెళ్ళైన తర్వాత చాలా టోటలీ డిఫరెంట్. సో అందుకని ఏదన్నా అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఇన్ఫర్మేషన్, ఇలా అబ్బాయి నుంచి ఇలా ప్రాబ్లమ్స్ మాకు ఇప్పుడే తెలిసింది, అమ్మాయి నుంచి ఇలా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ కాండి, లేదంటే డ్రాప్ అయిపోండి, ఇంకొక మ్యాచ్ చూస్తాం. సో అట్లా ఆ విధంగా ప్రతి ఒక్క విషయం ఇంచు మేము వాళ్ళకు హెల్ప్ చేసుకుంటూ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చూసుకుంటూ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం చూడము, ఓవరాల్ గా టోటల్ గా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ కమల్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. హై లైఫ్ మ్యాట్రిమనీ శ్రీమతి కమలా గారిచే లైవ్ షో ఈ ఆదివారం ఉదయం 10:30 ప్రియా, మీరు లేట్. నేను ఎప్పుడూ లేట్ కాను, నేను ఎల్లప్పుడూ రెడీ. కొత్త సంతూర్ డియో స్ప్రే, దీని స్పెషల్ ఫార్ములా శరీర దుర్గంధాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీని మనోహరమైన పరిమళం మిమ్మల్ని ఉంచుతుంది ఎల్లప్పుడూ ఫ్రెష్, ఇంకా రెడీ. అరే, మ్యాచ్ అప్పుడే అయిపోయిందేంటి? ఎవరు రానిలేదు, అందరూ సెలవులకి తిరగడానికి వెళ్లారు. నాన్న, మనం ఎప్పుడు వెళ్తాం? నాకు వెళ్ళాలనుంది నాన్న. మనం కూడా సెలవుల్లో తిరగడానికి వెళ్దాం. నిజమా నాన్న? నిజం. థ్యాంక్ యూ. మీరు ఊరికే ఆశ పెడతారు ఎందుకు? ఏంటి, ఈఎంఐ ఇచ్చిన తర్వాత ఏమైనా మిగులుతుందా ఏంటి? ఊరికే కాదు, నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే నేను మన హోమ్ లోన్ స్టేట్ బ్యాంక్ షిఫ్ట్ చేసేసా. ఇప్పుడు ఈఎంఐ చాలా తగ్గిపోయింది. ఇక పొదుపే పొదుపు. ఈఎంఐ తగ్గింది, మేం తిరగడానికి వెళ్తామండి. మీ అపార్ట్మెంట్ ఏ చెరువును మింగేసిందో మీకు తెలుసా? మీరు కొన్న ఫ్లాట్ కింద అసైన్డ్ భూమి ఎంతుందో మీకు తెలుసా? మీరు ఇన్వెస్ట్ చేసిన వెంచర్ లో మోసం ఎంతో మీకు తెలుసా? మీ సొంత ఇంటి కలను రేపు జిహెచ్ఎంసీ కూలగొట్టేస్తుందని మీకు తెలుసా? పగలు రాత్రి కష్టపడి కూడబెట్టిన మీ సొమ్మంతా దోచుకుపోతున్న రియల్ ఫ్లాట్ కంపెనీలేవో మీకు తెలుసా? హైదరాబాద్ లో బడా రియల్ ఎస్టేట్ వెంచర్ల బండారం బయట పెట్టే ఎక్స్ప్లోజివ్ రిపోర్ట్స్ మీ G24 గంటల్లో త్వరలో. కాసేపట్లో హైదరాబాద్ కు మన్మోహన్, పేలుళ్ల ప్రాంతాల సందర్శన, క్షతగాత్రుల పరామర్శ. ప్రధాని రాక దృష్ట్యా 2 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు. ఎల్బీ నగర్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు నో వే. పేలుళ్ల కేసులో బత్కల్ బ్రదర్స్ ప్రమేయం, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల అనుమానం. హైదరాబాద్ చిరునామాతో సొమాలియన్ కు లైసెన్స్ ఇచ్చిన ఏజెంట్ కోసం గాలింపు. రేపు పిఎస్ఎల్వి V20 రాకెట్ ప్రయోగం, శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్. గుంటూరు డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్, వచ్చే నెల 2న చైర్మన్ వీసీ ఎన్నిక. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్. కొద్ది క్షణాల క్రితమే ప్రధాని మన్మోహన్ సింగ్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఢిల్లీలో దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనా స్థలాన్ని మరి కాసేపట్లో సందర్శించనున్నారు. అక్కడ ఆ స్థలాన్ని మొత్తం పరిశీలించనున్నారు. అక్కడి నుంచి నేరుగా బాధితులను పరామర్శించేందుకు పలు ఆసుపత్రులకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితమే బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట్ చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సరూర్ నగర్ విక్టోరియా స్మారక గృహానికి చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గం గుండా దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ప్రాంతానికి వెళ్తారు. ఆ తర్వాత యశోద ఓమ్ని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బిఎం హోమ్ కు చేరుకుని హెలికాప్టర్ ద్వారా బేగంపేట్ కు తిరిగి వెళ్తారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
కొద్ది క్షణాల క్రితమే ప్రధాని మన్మోహన్ సింగ్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి సరూర్ నగర్ కి వెళ్తారు. అనంతరం దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించిన అనంతరం అక్కడి నుంచి యశోద ఓమి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తారు. తర్వాత బిఎం హోమ్ కు చేరుకుని హెలికాప్టర్ ద్వారా బేగంపేట్ కు తిరిగి వెళ్తారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.